ఈ కథ మొదలయ్యేది అడవిలో కాదు, జపాన్లోని ఒక జూలో. అక్కడ ఒక చిన్న కోతి మొత్తం ఇంటర్నెట్ని ఒక ఊపు ఊపింది. ఇదే పంచ్. ఒక చిన్న జపనీస్ మకాక్ కోతి, దాని పక్కనెప్పుడూ ఉండే ఈ ఒరంగుటాన్ బొమ్మే దానికి సర్వస్వం. పుట్టిన కొద్దిసేపటికే దాని తల్లి దాన్ని వదిలేయడంతో జూ సిబ్బందే దాన్ని పెంచి పెద్ద చేశారు. దానికి తోడుగా ఒక తల్లిలా ఉండాలని ఈ బొమ్మని ఇచ్చారనమాట. అయితే ఇక్కడితో పంచ్ కథ సుఖాంతం కాలేదు. అక్కడే ఒక పెద్ద సమస్య మొదలైంది. మిగతా కోతుల గుంపుతో కలవడానికి అది పడుతున్న కష్టం కొన్ని వీడియోల రూపంలో బయటకొచ్చింది. ఆ దెబ్బకు అది ఎంత భయపడిందంటే వెంటనే పరిగెత్తుకెళ్లి తన బొమ్మను వాటేసుకుంది. ఆ ఒక్క సీన్ ఆన్లైన్లో చూసిన వాళ్ళందరి మనసుల్ని కదిలించేసింది. అసలు ఆ పెద్ద కోతి ఎందుకలా చేసింది? జూ వాళ్ళు ఏమన్నారంటే, అది బహుశా మరో పిల్లకోతి తల్లి అయ్యుంటుంది, తన పిల్లను పంచ్ ఏడిపిస్తోందని కోపంతో అలా చేసుండొచ్చని చెప్పారు. అంటే ఇది ఒక రకంగా గద్దించడం లాంటిది. గుంపులో ఎలా మసులుకోవాలో నేర్పడంలో ఇది కూడా ఒక భాగమే. కొంచెం కఠినంగా అనిపించినా సరే, ఇదంతా బానే ఉంది. కాని అసలు ఒక కోతికి ఒక బొమ్మ ఎందుకంత ముఖ్యం కావాలి? ఈ బొమ్మపై దానికున్న ఈ అనుబంధం చూడ్డానికి ముద్దుగా ఉండొచ్చు, కాని దీని వెనక ఒక సైన్స్ ఉంది. తల్లి ప్రేమ దొరకని ఇలాంటి చిన్న మకాక్ కోతులకు ఇలాంటి మృదువైన బొమ్మలే ఒక ట్రాన్సిషనల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తాయన్నమాట. అంటే ఒక ఓదార్పునిచ్చే వస్తువు అని అనుకోవచ్చు. చాలా ఏళ్లుగా జరిగిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే, పంచులాంటి వాటికి ఇలాంటి బొమ్మలు చాలా అవసరం. అవి వాటి హార్ట్ రేట్ను కంట్రోల్ చేస్తాయి, టెన్షన్ తగ్గిస్తాయి. అంతేకాదు, వాటికి ధైర్యాన్నిచ్చి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, తోటివాళ్లతో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తాయి. ఒకవైపు జూలో ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్న పంచజీవితం, మరోవైపు మనుషులతో పాటు నగరాల్లో బతుకుతున్న లక్షలాది మకాక్ కోతుల పరిస్థితి, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా. ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువెళ్తోంది. ఇక్కడే మనం ఒక పెద్ద ఇంకాస్త క్లిష్టమైన సమస్య గురించి మాట్లాడుకోవాలి. అదే మనుషులకి రీసస్ మకాక్ కోతులకి మధ్య జరుగుతున్న సంఘర్షణ. దీన్నే షార్ట్గా హెచ్ఆర్ఎంసీ అంటారు. ఈ సమస్యను ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ గైడ్లైన్స్ లాంటి అధికారిక డాక్యుమెంట్స్ చూడొచ్చు. అసలు ఈ గొడవకు కారణాలేంటి? 1. అడవులు తగ్గిపోవడం. 2. మనుషులు పడేసే చెత్త, పంటల రూపంలో వాటికి సులభంగా ఫుడ్ దొరకడం. దీనికి తోడు వాటిని వేటాడే జంతువులు కూడా లేకపోవడంతో అవి మనుషులుండే ప్రాంతాలకు ఈజీగా అలవాటు పడిపోతున్నాయి. సరే, ఈ సంఘర్షణ రోజురోజుకీ పెరుగుతోంది. మరి దీన్ని ఆపడానికి ఏం చేయాలి? ఈ గైడ్లైన్స్ ప్రకారం సామరస్యపూర్వక సహజీవనం కోసం ఎలాంటి వ్యూహాలు పాటించాలి? దీనికోసం ఒక మంచి పద్ధతి ఉంది. అదేంటంటే, ఈ సమస్య ఉన్న ప్రాంతాలను 3 జోన్లుగా విభజించడం. 1. అడవులు, ఇక్కడ పెద్దగా సమస్య ఉండదు. 2. అడవుల అంచున ఉండే పొలాలు, ఇక్కడ బ్యాలెన్స్గా ఉండాలి. ఇక 3. పట్టణాలు, పల్లెలు, ఇక్కడైతే మనుషుల ప్రవర్తనలో మార్పులావాలి. అలాగే శాస్త్రీయంగా కోతుల జనాభాను కూడా కంట్రోల్ చేయాలి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక టూల్ కిట్ కూడా ఉంది. అందులో చాలా పద్ధతులున్నాయి. కోతులు తెరవలేని చెత్త డబ్బాలు పెట్టడం దగ్గర్నుంచి సైంటిఫిక్ పద్ధతుల్లో వాటి జనాభాను నియంత్రించడం వరకు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. డప్పులు కొట్టడం లాంటివి తాత్కాలికంగా పనిచేయొచ్చు, కానీ కోతులు చాలా తెలివైనవి, వాటికవి అలవాటైపోతాయి. అందుకే అసలు సమస్య మూలాల్లోకి వెళ్ళి అడవుల్ని పెంచడం, వాటి జనాభాను శాస్త్రీయంగా కంట్రోల్ చేయడం లాంటి దీర్ఘకాలిక పరిష్కారాల మీదే దృష్టి పెట్టాలని నిపుణులు చెప్తున్నారు. సరే, ఇంత పెద్ద సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మన పంచ్ కథ దగ్గరికొద్దాం. ఈ పెద్ద పెద్ద సూత్రాలు పంచ్ లాంటి ఒక్క కోతి కథకు ఎలా కనెక్ట్ అవుతాయో చూద్దాం. మంచి విషయమేంటంటే, జూ వాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలు పనిచేస్తున్నాయి. మెల్లిమెల్లిగా కొన్ని కోతులు పంచ్ను తమ గుంపులో కలుపుకుంటున్నాయని లేటెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రపంచం మొత్తం పంచ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాక దానికి విపరీతమైన సపోర్ట్ వచ్చింది. #FightOnPunch లాంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. చివరికి ఐకియా జపాన్ వాళ్లు కూడా మరిన్ని తల్లి బొమ్మల్ని డొనేట్ చేశారంటే చూడండి. ఇక్కడ జూ వాళ్ళు ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పారు. అదేంటంటే, పంచ్ను మిగతా కోతులలా క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు దాన్ని చూసి జాలిపడకండి. బదులుగా ఆ సమాజంలో బతకడానికి అది చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోండి, దానికి సపోర్టివ్వండి అని.
అందుకే పంచ్ కథ చాలా స్పెషల్. ఒక చిన్న కోతి సంక్షేమానికి మొత్తం ఆ జాతిని కాపాడే సైన్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది చాలా చక్కగా చూపిస్తుంది. ఒక ఒంటరి పిల్ల నుండి గుంపులో సభ్యుడిగా మారేదాని ప్రయాణం మారుతున్న ఈ ప్రపంచంలో వన్యప్రాణులను కాపాడటంలో మనమెదుర్కొంటున్న సవాళ్లకు ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. పంచ్ కథ ప్రపంచం మొత్తాన్ని కదిలించింది, దాని గురించి ఆలోచించేలా చేసింది. సరే, కానీ సోషల్ మీడియాలో మనం చూపించే ఈ సానుభూతిని నిజ జీవితంలో వన్యప్రాణులతో ఒక స్థిరమైన సహజీవనంగా ఎలా మార్చగలం? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే దయచేసి కామెంట్ చేయండి.